ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇది ఇన్ఫినిట్ టైమ్స్ ఉంటే దీని వాల్యూ 6 అవుతుంది. కానీ లిమిటెడ్ నెంబర్, ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇది స్క్వేర్ రూట్ కాబట్టి 2 తీసుకోవాలి. టు ద పవర్ ఆఫ్ ఇది ఎన్నిసార్లు ఉంటే 1 2 3 4 4 2 టు ద పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 16. ఇప్పుడు ఈ ఏ నెంబర్ అయితే రిపీట్ అవుతుందో ఆ నెంబరు టు ద పవర్ ఆఫ్ 16 డినామినేటర్గా తీసుకొని 16 - 1 అంటే 15 న్యూమరేటర్గా వేసుకోవాలి. సో దీని వాల్యూ 6 టు ద పవర్ ఆఫ్ 15 16 అవుతుంది అనమాట. సో ఇదే విధంగా మీరు స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఇంటూ 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 స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఇక్కడ 5 టైమ్స్ వచ్చింది, అది చూసుకోండి.